వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈవేల్టి వసంతవల్లరిలో ప్రముఖ ప్రవాస రచయిత్రి శ్రీమతి లలితారాం గారి కథానిక మనస్సు నవనీతము వింటారు. ఆద్య దీర్ఘనిద్రలో నుంచి కళ్ళు తెరిచింది. చుట్టూ లేత నీలిరంగు గోడలు, వాటి మీద ఏవో నీడలు. అవి కదులుతూ రెపరెపలాడుతూ తనను పలకరిస్తున్నాయి. లీలగా మందు వాసన. తన గది కాదే. లేచి కూర్చుని ప్రతి మూలను కళ్ళు విప్పి పరికించింది. దూరంగా ఒక ప్రకటనా చిత్రం. సామరస్య హాస్పిటల్స్ అన్న వాక్యం కింద ఒక మనిషి చిత్రం, శరీరంలో వివిధ భాగాల పేర్లు. అర్థమైంది. అంచెలంచెలుగా గుర్తుకొస్తోంది. తనకు తలకి కాళ్లకి దెబ్బలు తగిలాయి. కాళ్ళు చేతులు కదిల్చి సాగించింది. అబ్బా, ఎంత నొప్పులు! బలమైన కుడి మోకాలు క్రింద ఆరుతున్న గాయాలు, ఎడమ పాదం మీద మచ్చలు, ఇంకా ఇంకా లీలగా మకమకలాడే తలనొప్పి. మంచినీరు తాగింది. ఓం నమఃశివాయ, ఓం శ్రీమాతే అనుకుంది. తలుపు తెరుచుకుంది. తెల్లటి కోటు వేసుకుని చిరునవ్వుతో నడివయసులోనున్న డాక్టర్ ప్రత్యక్షమైంది. హలో ఆద్య, గుడ్ మార్నింగ్ టు యూ. నేను డాక్టర్ ఉమా. ఎలా ఉన్నావు ఇవాళ? ఆమెను చూడగానే ఆద్యకు కొండంత ధైర్యం ఉప్పొంగింది. కాస్త నొప్పులుగా ఉంది. పర్వాలేదు, బానే ఉన్నాను. ఎక్కడున్నాను నేను? ఏం జరిగింది? అమ్మా, నాన్న, అన్నయ్యలు నన్ను చూడ్డానికి వచ్చారా? ఇవాళ తేదీ ఏమిటి? పట్టులంగాలు కట్టుకున్న ఆ ఇద్దరు కవల పిల్లలు, టీనేజర్స్ క్షేమమేనా? వారికి ఏ ఆపద లేదు కదా? అలా ప్రశ్నల వర్షం కురిపించడానికి సిద్ధపడింది. కంగారు పడకు, చిన్నదానివి కనుక త్వరగా కోలుకుంటున్నావు. నువ్విక్కడికొచ్చి కొన్ని వారాలయ్యింది. మధ్యలో నీకు మెలకువ వచ్చిన మందుల వల్ల ఎక్కువ నిద్రలోనే ఉన్నావమ్మా. అమ్మా, నాన్న, ఇద్దరు అన్నలు అందరూ వచ్చి నీ ప్రోగ్రెస్ గమనిస్తూనే ఉన్నారు. మూడో అన్నకి పరీక్షలట. ఆడపిల్లలు క్షేమమే. వారి గురించి దిగులొద్దు. నీకేం జరిగిందో చెప్పు. నీ పరిస్థితి నిర్ణయించిన తర్వాత పోలీస్ అధికారిని రమ్మని చెప్తాను అన్నది డాక్టర్ ఉమా. పోలీసా? ఎందుకు? గతాన్ని గుర్తు తెచ్చుకుంది. యాపిల్ పండు తింటూ స్వాగతం చెప్పుకుంటున్నట్టుగా డాక్టర్ వైపు చూసి మాట్లాడడం మొదలుపెట్టింది. డాక్టర్ గారు, నేను మొదట్నుంచి చెప్తేనే మీకు నా మనస్థితి అర్థమవుతుంది. మాది అమలాపురం దగ్గర అయినవిల్లి మండలంలో ఒక పెద్ద గ్రామం. పేరు కొత్తవరం. తల్లిదండ్రులు లేని నేను వశిష్ఠ గోదావరి వద్ద ఒక మైదానంలో మా ఊరి కాత్యాయని ఆలయ ఆచార్యుల వారికి దొరికానట. ఒక పెద్ద రైతు కుటుంబానికి యజమాని నన్ను దత్తత తీసుకున్నారు. నాకు 10 ఏళ్లు దాటిన తర్వాత నన్ను మరొక ఇంటికి పంపేశారు. కారణం నాకు తెలీదు. ఓ, నీ బాల్యం బాధాకరమైనది అంది డాక్టర్ కళ్ళజోడు సవరించుకుంటూ. 10 ఏళ్ల తర్వాతనే మొదలయ్యాయి నా కష్టాలు. నా రెండో తల్లిదండ్రులు మంచివారే. వాళ్ళకి 3 పిల్లలు. నన్ను అందరిలాగానే చూసేవారు. కానీ ఆమె ముఖం వివర్ణమయ్యింది. భయపడుకో, నిన్ను కాపాడడానికే మేమంతా, డాక్టర్ ఉమా ధైర్యం చెప్పింది. భయం కాదు. మా ఇంటి తోటలో కనకాంబరం, పారిజాతం, మందారం, విరబూసే పువ్వుల మొక్కలు, చెట్లు. నాకు 14 ఏళ్ళు వచ్చేంత వరకు తోటలోనూ పొలాల్లోనూ ఆడుకునేదాన్ని. మా ఊరెంతో అందమైన గ్రామం. అక్కడ కొబ్బరి చెట్లు అమ్మవారికి కొడుకులట. చెరువుగట్టుకు వరుసగా చీరంచులాగా పేర్చినట్టున్న శ్రీతాళ చెట్లేమో కూతుర్లట. డాక్టర్ ఓపిగ్గా వింటోంది. ఆద్య సామాన్యురాలు కాదు. నువ్వెంతవరకు చదువుకున్నావా ఆద్య? కుతూహలంగా అడిగింది డాక్టర్. నేను ప్రస్తుతం ఎంఎస్సి
2వ సంవత్సరంలో ఉన్నాను. నాకు 14 ఏళ్లు నిండిన తర్వాత పెద్దవారవుతున్న మా నాన్నకు సహాయంగా ఆయన తమ్ముడు కూడా ఆయన ఇంట్లోనే, అంటే మా ఇంట్లోనే ఉండడం మొదలుపెట్టాడు. డాక్టర్, ఇప్పుడు చెప్పబోయే విషయం నేను ఇంతకు ముందు ఎవ్వరికీ చెప్పలేదు. ఒంటరి పోరాటం నాది. ఆద్య డాక్టర్ని పరిశీలనగా చూసింది. ఇదంతా ఆంతరంగిక వ్యవహారం. పేషెంట్ డాక్టర్ కాన్ఫిడెన్షియాలిటీ కాపాడవలసిన బాధ్యత మాదమ్మా, డాక్టర్ ఉమా అంది. ఓకే. లేత వయస్సులో ఉన్న నాపై బాబాయ్ కన్ను పడింది. అవును, బాబాయిదే. వరసకు బాబాయే కదా. పెంపుడు పిల్లనని లోకువ. నన్ను ఒంటరిగా కలవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. నాకు చిన్నప్పటి నుంచి మనస్తత్వశాస్త్రం పుస్తకాలు చదవడం అలవాటు. బాబాయి ధోరణి కనిపెట్టేశాను. ట్యూషన్ చెప్తానని, పొలం వద్దకు రమ్మని, కాఫీ తీసుకుని గదికి రమ్మని, వంటింట్లో ఒక్కదాన్నే ఉన్నప్పుడు కౌగలించుకోవాలని, ఏదో విధంగా నన్ను స్పర్శించాలని వివిధ ప్రయత్నాలు చేశాడు. అమ్మా నాన్నలతో చెప్పలేకపోయాను. చెప్తే ఇంట్లోంచి తరిమేటట్టు చేస్తానని కూడా బెదిరించాడు బాబాయ్. యాపిల్ గబగబా తినేసింది ఆద్య. మరి తర్వాత నువ్వేం చేశావు? అదను కోసం కాచుకున్నాడు అనుకుంటా కదూ? డాక్టర్ ఆమె ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకుంది. నాకొక ఆలోచన వచ్చింది. నా తల్లిదండ్రులు ఎవరూ కానీ వారి దయ కొద్దీ నేను వేగంగా పరిగెత్తగలను, బరువులెత్తగలను, చాకిరీ చేయగలను. మా ఊళ్ళో మల్లయుద్ధం అంటే బాక్సింగ్, కసరత్తు వగైరా నేర్పించే శిక్షణాలయం ఉంది. కార్తికేయ మాస్టర్ని బతిమలాడుకున్నాను. చివరికి మా అమ్మ చేసిన లడ్లు, జంతికలు, భక్ష్యాలు రెగ్యులర్గా తీసుకొస్తానని మాటిస్తే ఆయన నాకు బాక్సింగ్ నేర్పడం మొదలెట్టారు. నేనొక్కరితే ఆడ స్టూడెంటుని. విడిగా పొద్దున్నే స్కూల్కు వెళ్లే ముందే అరగంట నేర్పేవారు. ఓహో, ఆడపిల్లలకి, ముఖ్యంగా చదువులు, ఉద్యోగాలు అంటూ ఒంటరి జీవితం గడుపుతున్న వాళ్ళకి నీకున్న సాహసం ఎంతైనా అవసరం. డాక్టర్ ఆమె భుజం తట్టింది. నేను హనుమంతి, జంబువంతి, భీమసేని వంటి ప్రక్రియలు నేర్చుకున్నాను. సంవత్సరంలో మా అమ్మ పోషక వంటలతో, ఈ తర్ఫీదుతో నేను పూర్తిగా మారిపోయాను. కార్తికేయ మాస్టారి మెప్పు పొందాను. బాబాయ్ నాలో ఈ మార్పంతా గమనించి నా జోలికి మళ్ళీ రాలేదు. ఆద్యకి కళ్ళు మూతలు పడుతున్నాయి. క్రమంగా నిద్రలోకి జారుకుంది. మర్నాడు సాయంత్రం డాక్టర్తో సహా యుక్త వయస్కురాళ్లైన 2 ఆడపిల్లలు, వాళ్ల తల్లిదండ్రులు, మరో కుర్రవాడు ఆద్యను చూడ్డానికి వచ్చారు. ఆద్య, ఈ అమ్మాయిలు బిమల, మిఠాలి, విశాఖపట్నంలో పెరిగిన బెంగాలీ యువతులు. వీరు వాళ్ల తల్లిదండ్రులు. ఇతని పేరు ప్రమోద్. పక్క ఊళ్ళో తమ పొలాల నుండి ధాన్యాలు, కూరలు ఈ ఊరికి తెస్తాడట. నిన్ను కాపాడింది ఇతనే సుమా, వివరించింది డాక్టర్. ఆద్య తల మీద గాయాన్ని తడుముకుంది. నెల క్రితం జరిగిన సంఘటనలు కొద్దిపాటిగా గుర్తొస్తున్నాయి. సాయంత్రం వేళ రిషికొండ బీచ్ ఒడ్డు, నీలి సముద్రం, ఎగిసే తెల్లటి నురుగుల అలలు, వీచే చల్లటి గాలికి ఎగిరే ఇసుక రేకులు, పుస్తకాలతో తను. బీచ్లో చదువుకోవడం తనకు అలవాటు. చీకటి పడగానే హాస్టల్కి బయలుదేరింది. మిఠాలి అంది, ఆద్యాజీ, మీరు ఎంత సాహసం చూపారు. ఆ రోజు మీరు హాస్టల్కి వెళ్లే దారిలో బాగా నిషాలో ఉన్న 2 యువకులు పేరంటం నుంచి వస్తున్న మా 2ని అటకాయించారు. మీరు వారితో పోరాడారు. రాణి అబ్బక్క, రాణి దుర్గావతి, ఝాన్సీ లక్ష్మీబాయి గుర్తుకొచ్చారు. ఏమి స్పీడ్, ఎంత టెక్నిక్! మీ స్ఫూర్తి వల్ల మేమిద్దరం కనీసం కరాటే అయినా నేర్చుకోవాలి అని అనుకున్నాం. వంతపాడింది బిమల. డాక్టర్ నవ్వింది. ఆద్య, ఒక సైన్యం తయారు చేయగలవేమో. ఆధునిక ప్రపంచంలో కావలసింది అదే సుమా, ఆద్య అంది. నిజమే డాక్టర్, కానీ గాయాలు తగిలి కింద పడిన నన్ను 2 కవలల్ని కాపాడింది కూడా ప్రమోద్ కదా. నాకు గుర్తుకొస్తోంది. మనిషికి మనిషి సహాయం ఎంత అవసరం. ప్రమోద్ లాంటి ఆదర్శ యువకులు
ఈ దేశానికి దీపాలు. చూస్తే 18 సంవత్సరాలు కూడా దాటని యువకుడు. ఇతని వంటి సామాజిక చైతన్యం కలిగిన యువకులను మనం గుర్తించాలి. స్త్రీ ఎంత సాధించినా మనస్సు నవనీతమే. ఇటువంటి వారు మా స్త్రీ జాతికి తోడైతే సాధించలేందేమిటి? వసంతవల్లరిలో ప్రముఖ ప్రవాస రచయిత్రి శ్రీమతి లలితారాం గారి కథానిక మనస్సు నవనీతము విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవ. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.